హాయ్ అండి. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. ఇక్కడ ఉక్సుల పట్టి కాజల పట్టి కొందరికి ఎక్కువ తక్కువ అవుతుంది. ఎక్కువ తక్కువ కాకుండా మనకు కరెక్ట్ రావాలి. ఎక్కువ తక్కువ కావద్దండి. ఇటు ఉక్సుల పట్టి సైడు ఇట్లా కుట్లలకు వదిలేసి క్రాస్ బెల్ట్ నుండి ఇట్లా పట్టుకోవాలి. ఇది మనకు కుట్లలకు, ఇది షోల్డర్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్ కట్ చేయాలి. అయితే ఈ నెక్ ఏం చేయాలంటే ఇట్లా పట్టుకోండి, నేను కట్ చేస్తాను మీకు క్లారిటీ రావడానికి. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లలకు వదిలేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి ఇట్లా పట్టుకోండి. ఇది 2 పీసెస్ ఇంతే ఉంచిన, కట్ చేసేయలేను. ఎందుకంటే మీకు ఉక్సుల పట్టి కాజల పట్టి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ రావడానికి. ఇట్లా పట్టుకొని ఇట్లా చూసుకోండి. కుట్లలోకి వదిలేసి ఇట్లా మనం కొంచెం కట్ చేసుకోవాలి. వదిలేసి ఇట్లా కట్ చేసుకుంటే మీకు ఉక్సుల పట్టి కాజల పట్టి ఎక్కువ తక్కువ కాకుండా రెండు సమానం కరెక్ట్ వస్తాయి. ఎందుకంటే మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసేసినాం, ఇటు గల్ల కూడా కట్ చేసినాం. కుట్టేటప్పుడు చేస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం, అవి రెండు సమానం బట్టి కట్ చేసుకుంటాం. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ గిన పడిపోతుంది అనుకో, ఎవరన్నా షోల్డర్ పడిపోతుందండి. ఉక్సుల పట్టి కాజల పట్టి ఇక్కడ ఉంటాయి చూడు, కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఉక్సుల పట్టి ముందర, నెక్ ముందర ఉక్సుల పట్టి కాజల పట్టి ఉంది చూడండి. షోల్డర్ పడిపోతుంది అంటే జస్ట్ ఇక్కడ ఇట్లా కట్ చేయండి. కొంచెం ఇట్లా కట్ చేసిండ్రు అనుకో, ఇది ఇక్కడ నెక్ టైట్ అయ్యి ఇక్కడ టైట్ ఉంటుంది అన్నట్టు వాళ్ళకు. ఇక్కడ టైట్ ఉండి ఇక్కడ షోల్డర్ పడిపోదు. ఇక్కడ టైట్ ఉండి ఇక్కడ షోల్డర్ పడిపోకుండా కరెక్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.